ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఏ విధంగా వారు కోటీశ్వరులు కాబోతున్నారు, గ్రహణం తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది, నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు. అయితే ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరిగే సూర్యగ్రహణం ఒక ప్రత్యేకమైన గ్రహణంగా భావించబడుతోంది. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తాయి. ఈ గ్రహణం తులారాశి, కుంభరాశి మరియు వృశ్చిక రాశి వారిపై అత్యధికమైన ప్రభావాన్ని చూపుతుంది. కుంభరాశి వారికి ఇది ధనపరమైన శుభ ప్రారంభానికి సంకేతంగా నిలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు, అంటే మనస్సు, గౌరవం, శక్తికి సూచకం. చంద్రుడు భావోద్వేగాలకి ప్రతీక. వీరిద్దరి కలయిక గ్రహణ రూపంలో కనిపిస్తే అది ఒక పెద్ద శక్తి మార్పును సూచిస్తుంది. అయితే కుంభరాశి వారు సాధారణంగా సృజనాత్మకతను కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలకు తెర వెనక కృషి చేస్తూ ఉంటారు. సమాజ హితం కోసం కృషి చేసే వ్యక్తులు, కానీ కొన్నిసార్లు తమపై నమ్మకం తగ్గించుకునే వ్యక్తులు కూడా. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది. వీరి యొక్క ఈ స్వభావాన్ని ఇది మరింత బలపరుస్తుంది. ధన ప్రాప్తి మాత్రమే కాకుండా గౌరవం, స్థానం మరియు సమాజంలో గుర్తింపు కూడా పెరుగుతుంది. గ్రహణం తర్వాత కుంభరాశి వారికి కోటీశ్వరులు కావటానికి 3 ప్రధానమైన మార్గాలు సూచించబడ్డాయి. దాంట్లో ఒకటి ఆకస్మిక ధనలాభం. అంటే ఎవరైనా మీ దగ్గర అప్పులు తీసుకుని అప్పులు తీర్చడంలో మిమ్మల్ని విసిగిస్తున్నట్లయితే, చాలా కాలం నుండి రుణాలు వసూలు కాక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి అప్పులు రావటం, అలాగే కోర్టు కేసుల్లో మీరు అనుకూలమైనటువంటి తీర్పులను పొందుకోవటం, అంటే వంశపారంపర్య ఆస్తులు కావచ్చు లేదా ఆస్తిపరమైనటువంటి తగాదాల విషయంలో కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు రావటం, లాటరీ ద్వారా కానీ లేదా షేర్లలో కానీ లాభం రావటం, ఈ విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండవ మార్గం ఏమిటి అంటే కనుక, వ్యాపారంలో విస్తరణ. కొత్త కాంట్రాక్టులు రావటం కానీ, విదేశీ వ్యాపార అవకాశాలు మీకు దొరకటం కానీ, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెరగటం కానీ, ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను వ్యాపారంలో కూడా మీరు చూడబోతున్నారు. అలాగే ఆధ్యాత్మిక ఫలితం ద్వారా కూడా ధన మార్గాలు మీకు కనిపిస్తున్నాయి. గురు గ్రహం యొక్క కృప వల్ల కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. దానం చేసిన ధనం 10 రెట్లు తిరిగి రావటం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు రావటం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక ఫలితం ద్వారా కూడా ధనాన్ని మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒక మార్గంలో డబ్బునైతే పొందుకోబోతున్నారు. మీరు కోటీశ్వరులు కావటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి. కోటీశ్వరులు కావటమే కాకుండా ఆ ధనాన్ని నిలుపుకోవటం కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించాలి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి మీ ఇంట్లో ఖచ్చితంగా గంగాజలం చల్లుకోవాలి. ఒక దీపాన్ని ఇంటి తూర్పు వైపు వెలిగించాలి. శని గ్రహానికి నువ్వుల నూనె దీపం పెట్టాలి. పేదవారికి ఆహారం, వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేస్తే కనుక వచ్చిన ధనం నిలకడగా ఉంటుంది. పురాణాల్లో కూడా కొన్ని కథలు ఉదాహరణలుగా ఉన్నాయి.
ఒకసారి రాజా హరిశ్చంద్రుడు సూర్యగ్రహణం రోజున చేసిన దానం వల్ల తిరిగి తన రాజ్యాన్ని పొందుకున్నాడు. మరొకసారి కుంభరాశిలో పుట్టిన ఒక సాధువు సూర్యగ్రహణం రోజున గంగా స్నానం చేసి రాజుల కన్నా ఎక్కువగా సంపద సంపాదించాడు. ధనం రావటం అనేది కేవలం ఆర్థిక లాభమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక పరీక్ష. కోటీశ్వరులు అవ్వటం అనేది లక్ష్యం కాదు, ఆ ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది నిజమైన విజయం. కుంభరాశివారు గ్రహణం తర్వాత పొందే ధనాన్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తే అది మరింతగా పెరుగుతుంది. గ్రహణం తర్వాత కుంభరాశివారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా ఖచ్చితంగా వారు గమనించగలుగుతారు. ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు, ఎటువంటి మార్పు లేదని వారు బాధపడుతున్నట్లయితే కనుక అటువంటి ఉద్యోగస్తులకి పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలోకి కొత్త కస్టమర్లు వస్తారు. కుటుంబంలో శాంతి, సంతోషం ఏర్పడుతుంది. అలాగే చాలా కాలం నుండి అప్పులు తీర్చడంలో మీరు విఫలమవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ అప్పులను ఏదో ఒక మార్గంలో తీర్చగలుగుతారు. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు, చాలా కాలంగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటి వ్యక్తులు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా గ్రహణం తర్వాత మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది ఒక్కరోజు మాత్రమే కాదు, కనీసం 5 సంవత్సరాలు కుంభరాశి వారికి ఉంటుంది. 2025వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరం వరకు ధనప్రాప్తి ప్రారంభమవుతుంది. 2027వ సంవత్సరం నుండి 2028వ సంవత్సరం వరకు వ్యాపార విస్తరణ జరుగుతుంది. 2029వ సంవత్సరం నుండి 2030వ సంవత్సరం వరకు కోటీశ్వర స్థాయికి చేరుకోవటం జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. 2030 వరకు కూడా గ్రహణ ప్రభావం కారణంగా మీరు సత్ఫలితాలు పొందుకుంటారు. సూర్యగ్రహణం అనేది తులారాశిలో జరుగుతుంది, కానీ కుంభరాశికి త్రికోణ స్థానం అవుతుంది. త్రికోణ స్థానం అనేది ఎప్పుడూ కూడా శుభప్రదం. అదేవిధంగా గురుడు 11వ స్థానంలో ఉండటం వల్ల లాభయోగం కలుగుతుంది. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారు ధనవంతులు ఖచ్చితంగా అవుతారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే కోటీశ్వర స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వ్యాపారంలో చాలా అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు. మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే వృత్తి జీవితంలో కూడా సానుకూల మార్పులను చూస్తారు. మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా ఉంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఏదైతే ఫలితాల కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు గ్రహణం తర్వాత పొందుకోబోతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈ సూర్య గ్రహణం తర్వాత కుంభరాశి వారికి జీవితంలో ఇది ఒక పెద్ద కీలకమైన మలుపు అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా అకస్మాత్తుగా తొలగిపోతాయి. సంపద, గౌరవం, ఆనందం, శాంతి అన్నింటినీ పొందుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి గ్రహణ ప్రభావం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ గ్రహణం తులారాశిలో సంభవించినప్పటికీ కుంభరాశి వారికి మాత్రం అద్భుతమైన ధనయోగం అనేది ఉండబోతుంది. ఈ యొక్క యోగం అనేది 2030 వరకు కొనసాగుతుంది. మీరు కోటీశ్వర స్థాయికి ఎదుగుతారు. ఆ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులను మీరు చూస్తారు. ఆ మార్పులు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే చిన్న చిన్న సమస్యలు, ఒడిదుడుకులు ఉండొచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఏ చిన్న సమస్యను ఎదుర్కోరు అని చెప్పటం కాదండి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా మాత్రం మీరు ఎదగటానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విదేశాల్లో వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కోటీశ్వర స్థాయికి ఖచ్చితంగా సూర్యగ్రహణం తర్వాత వీరు ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేర పేదలకు దాన ధర్మాలు చేయండి. మరెంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.